దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం 86వ కీర్తన 5వ వచనంలో ఆయన క్షమించటానికి సిద్ధ మనసు గలవాడని దేవుని వాక్యం రాయబడి ఉన్నది. పాపములను క్షమించటానికి లేదా క్షమించటానికి దేవునికి అధికారం ఉన్నదని, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు క్షమించటానికి ఆయనకు అధికారం ఉన్నది. ఎందుకంటే మన పాపములు మనం తీసివేసుకోలేము. ఆయన నమ్మదగిన వాడు కనుక యోహాను మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 9వ వాక్యంలో రాయబడి ఉంటుంది. మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఆయన నీతిమంతుడును అయి ఉన్నాడు. మన పాపములను తీయటానికి ఆయన శక్తి ఉన్నది. అందుకనే మన పాపములు మనం ఒప్పుకోవాలి. మన పాపములను తప్పించేది ఆయనే కనుక, మనల్ని క్షమించేది ఆయనే కనుక ఆయన క్షమాపణ పొందాలి అంటే మనం మన పాపములను ఒప్పుకునేవారుగా మనం ఉండాలి.